ఆవిడ పేరు. ఒకానొకప్పుడు తులసీదాస్ గారు ఇంటికి అతిథులు వచ్చారని గబగబా వెళ్ళి వాళ్ళని భోజనానికి రమ్మన్నారు. వాళ్ళందరూ వచ్చారు. ఇంట్లో బియ్యపు గింజ లేదు. పాపం ఆ లోయి పక్కనున్న వర్తకుడి దగ్గరికి వెళ్ళి అప్పు ఇమ్మని అడిగింది. ఏం పెట్టి తీరుస్తావు అని అడిగాడు. ఎప్పటికో అప్పటికి తీరుస్తాం, అతిథులు వచ్చారు, నా కోసం భర్త కోసం కాదు, ఆ వచ్చిన అతిథుల కోసం. నా భర్త మాటిచ్చాడు అన్నం పెడతానని, అందుకని సరుకులు అప్పిమ్మంది. ఆయన నవ్వి అన్నాడు, నువ్వు నాకు పొందు సుఖాన్ని ఇస్తే నేను నీకు సరుకు ఇస్తాను, నేటి రాత్రి నా కోరిక తీరుస్తావా అన్నాడు. భర్త మాట నిలబడాలి, మహాత్ములకి అన్నం పెట్టాలని, ఆయన మాట పోకూడదని సరేనని సరుకులు తెచ్చింది. వచ్చిన అతిథులకు అన్నం పెట్టేశారు. వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు, నామదేవు వంటి మహానుభావులు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళి దిగబెట్టి వచ్చేశారు తులసీదాస్ గారు. వచ్చేసిన తరువాత పాపం భార్య ఏడుస్తూ చెప్పింది, నేను ఇటువంటి మాట ఇచ్చాను మీరు ఇచ్చిన మాట నిలబడ్డం కోసం. ఆయన అన్నాడు, తులసీదాస్ గారు ఏడుస్తావే, సప్తధాతువులతో నిర్మింపబడింది చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. దీనికి 9 కన్నాలు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6, నోరు 7, మలద్వారము, మూత్రద్వారము. ఇందులో 10 వాయువులు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ దేవదత్తములు. అటువంటి రొంపి కంపు తొట్టి దీన్ని కాసేపు ఆయన శరీరం పక్కన చేరిస్తే ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి సరుకులు ఇచ్చాడా? ఎంత తక్కువకి ఎంత పుణ్యం ఇచ్చాడు! ఆయనకి నమస్కారం. బయట వర్షం పడుతోంది, వర్షంలో తడిసి వెడితే ఆయనకి ఇబ్బంది, గొడుగు పట్టి తీసుకెడతానని తీసుకెళ్ళాడు. రామనామం చెప్తూ బయట నించున్నాడు. లోయి తలుపు కొట్టింది. అవతల ఆయన తలుపు తీశాడు. ఇంత రాత్రి వర్షంలో ఎలా వచ్చావన్నాడు. నా భర్త గొడుగు పట్టి తెచ్చాడని. నీ భర్తకి ఎందుకు వచ్చావో తెలుసా అన్నాడు. తెలిసి ఆయనే తీసుకొచ్చారు, ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి నువ్వు ఉపకారం చేశావని నా భర్త అన్నాడండి. నిజమా అని బయటికి వచ్చి చూశాడు. రామనామం చెప్తూ రమించిపోతున్నాడు తులసీదాస్ గారు. ఒక్కసారి ఆయన వంక ఇలా చూశాడంతే. చూసి చూడడం ఏమిటి, ఆ దివ్యమైనటువంటి ఆ భక్తుడి వంక చూసేటప్పటికీ ఆయన సత్వగుణం, ఆయన నిత్యతృప్తి, ఆయన గుండెల్లో గుడి కట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తున్న తీరుకి ఆయన్ని చూడగానే ఆయన ఎక్కడా నేనెక్కడా, అది బ్రతుకంటే, నా బ్రతుకే అనిపించింది. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నా వ్యాపారం అంతా మూసేస్తున్నాను, నా అవన్నీ దానం చేస్తాను, నన్ను శిష్యుణ్ణి చేసుకోండి, మీ వెంట వచ్చేస్తున్నానని మారిపోయాడు. ఒక్క మహాత్ముడి దర్శనం అంత మారుస్తుంది. అందుకే లోకంలో ఏం చెప్తారంటే, ఏదైనా దొరుకుతుందేమో కానీ మహాత్ముడి యొక్క దర్శనం దొరకదు. దొరికిన ఆయన గడప దాటి ఇంటికి రావడం అసలు సాధ్యం కాదు, అంత తేలిక విషయం కాదు. వచ్చినా ఆయన ఇంత పదార్థం తినడం, మంచినీళ్లు తాగడం సంభవం కాదు. నిజంగా అలా భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతుడు ఎవరైనా ఇంటికి వస్తే ఈశ్వరుడు పరవశించిపోతాడు, వాడు వచ్చాడు రా ఇంటికి అని. అందుకని గంగాభ శంభుసేవనం సతాం సంగో. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, త్యజదుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురుపుణ్య మహోరాత్రం స్మరనిత్యమనిత్యతాం. మర్చిపోద్ది 4 మాటలు. ఏవి? త్యజ దుర్జన సంసర్గం, దుర్మార్గులతోటి సహవాసము వద్దు, విడిచిపెట్టే ప్రయత్నపూర్వకంగా, పాడైపోతావు లేకపోతే. త్యజన దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఏది ఏమైపోని సాధు పురుషులతోటి సహవాసం మాత్రం విడిచిపెట్టకు. కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అని చూడకు, పుణ్యం చేసేసాయి, ఎందుకంటే మళ్ళీ శరీరం ఉంటుందని నమ్మకం లేదు. కురుపుణ్య మహోరాత్రం స్మరనిత్యమనిత్యతాం. ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఆలోచిస్తుండే ఎప్పుడు. ఈ 4 మర్చిపోకు అని సత్పురుషుల యొక్క గొప్పతనం ఎక్కడుంటుందో చెప్తారు. గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ శ్లోకాన్ని. పాపములు పోవాలంటే గంగా నదిలో స్నానం చేస్తారు. గంగా పాపం, తాపం పోవాలంటే చంద్రబింబం వంక చూసి వెన్నెల్లో కూర్చుంటారు. శశి తాపం, దీనత్వం పోవాలంటే, నాకు ఇది లేదు అన్న భావన పోవాలంటే కల్పవృక్షం యొక్క అనుగ్రహం ఉండాలి. దైన్యం కల్పతరుస్తథా. కానీ పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం.
ఒక్క మహాత్ముడి వంక ఇలా రెండు కళ్ళెత్తి చూస్తే చాలు, ఆయన కదిలి వెడుతున్న గంగానది, ఆయన వంక ఇలా చూస్తే చాలు. అందుకే శివమహాపురాణంలో ఒక మాట చెప్తారు, మహాపురుషుడైనటువంటి వాడు, పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు పూజ చేసుకోగానే బయటికి వస్తుండగా ఎవరైనా చూస్తే ఆ రోజున వాడు త్రివేణీ సంగమ స్నానం చేశాడని ఫలితం వేస్తాడు. ఒక్క సత్పురుషుడు కానీ కనపడితే జీవితంలో ఆయన వంకను ఇలా చూస్తే ఆ రోజున గంగా స్నానం చేసిన ఫలితం వేస్తారు, పాపం పోతుంది. కల్పతరువు దగ్గరికి వెళ్ళి నిలబడిన పుణ్యం ఇస్తారు. అందుకే అప్పటి వరకు ఏ కోరిక నీకు తీరలేదో అది తీరుతుంది. మనసులో ఉన్న పరితాపం పోతుంది. చంద్రబింబం దగ్గర కూర్చుంటే ఉన్న చల్లదనం మనసులో వస్తుంది. మూడు ఇవ్వగలిగిన వాడు ఒక్కడే, ఒక్క సత్పురుషుడు. ఆయన ఇద్దామనుకుని తిరగడం, ఈశ్వరుణ్ణి నమ్ముకుని తిరుగుతుంటాడు. అందుకే సత్పురుషుల యొక్క సహవాసం అంత గొప్పది. వాళ్ళ కోసం భగవంతుడు వెంటబడి తిరుగుతూ ఉంటాడు. తులసీదాస్ గారు చచ్చిపోయిందని తెలియక ఒక వ్యక్తిని బ్రతికున్నాడనుకుని బ్రతికున్నాడన్న మాటతో మాట్లాడారు. టక్కుని లేచి కూర్చున్నాడు. పాదుషాకి చెప్పారు, ఓ చచ్చిపోయిన వాళ్ళని బతికించగలవుట, ఏది నా దగ్గర కూడా ఒక చమత్కారం చెయ్యి అన్నాడు. నేను చెయ్యను, నేను అన్న మాట రాముడు నిజం చేస్తాడు, నాకు వాటితో సంబంధం లేదన్నాడు తులసీదాస్ గారు. అలాగా, కొరణాలతో కొట్టండి, ఎందుకు చేయడం అన్నాడు. భటులు వచ్చి కొరణాలు పట్టుకుని కొట్టబోయారు. ఇలా చేతులు ఎత్తారు, అంతే. కోట బురుజుల మీద ఎక్కడ చూసినా కోతులు వచ్చి కూర్చున్నాయి మహోగ్రంగా. ఒక్కొక్క కొరడా చెయ్యెత్తిన వాడిని 2 కోతులు పట్టుకున్నాయి. హడిలిపోయి పాదుషా సింహాసనం విడిచిపెట్టి పారిపోయాడు కోటలోకి. అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు. అంత శక్తివంతమైంది హనుమాన్ చాలీసా. సత్పురుషుడికి ఆపద కలిగితే పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు, కాపాడుకుంటాడు. అందుకే అటువంటి సత్పురుష సహవాసమును విడిచిపెట్టవద్దు. ఎవరో ఒక సత్పురుషుడితో ప్రయత్నపూర్వకంగా సహవాసం పెట్టుకోండి. ఆయన వెంట తిరగడం, ఆయన మాటలు వినడం నేర్చుకోండి. సత్పురుషుడు అని నేను అన్నప్పుడు ఆయన శరీరంతో ఉన్నారా లేదా అన్నదాంతో కూడా సంబంధం లేదు. ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఒక అభినవ విద్యాతీర్థ మహాస్వామి, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇటువంటి వారు చెప్పినటువంటి ఉపన్యాసాల సంకలనమైన పుస్తకాలు కూడా సత్పురుషులే. ఆయన పుస్తకం చదువుతున్నాను అనుకోండి, ఆయన మాటలు చదువుతున్నానంటే ఆయన నా దగ్గర కూర్చుని నాకు చెప్తున్నట్టే. నిరంతరం నేను ఆయన మాటలు చదువుకుంటూ ఉంటాను అనుకోండి, ఎప్పుడూ నాతో మహాస్వామి వారు కలిసి నడుస్తూ ఉంటారు. నేను ఎప్పుడూ చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి చెప్తున్నాను అనుకోండి, ఆయన పుస్తకాలు చదువుతుంటే నాతో కలిసి ఆయన తిరుగుతున్నట్టు. మహాపురుషుల యొక్క గ్రంథములను చదవడం మర్చిపోవద్దు, ఆర్షవాంగ్మయాన్ని విస్మరించవద్దు. వ్యాసకృతమైనటువంటి గ్రంథములు వ్యాసుడు మనకు అందుకే ఇచ్చాడు. వ్యాసుడు లేని నాడు వాంగ్మయము అంధకారము. వేద విభాగం చేసి 18 పురాణములనిచ్చి 4 పురుషార్థముల సమన్వయమైనటువంటి మహాభారతాన్నిచ్చి జాతికి కన్ను తెరిపించిన వాడు వ్యాసుడే. అటువంటి వ్యాసప్రోక్తమైనటువంటి పుస్తకాలు చదవడం మానవద్దు. మీ ప్రయత్నం లేకుండా మీ మనసు పవిత్రమైపోతుంది, భగవంతుణ్ణి పట్టుకుంటుంది. నేను మీకు ఒక్కటే చెప్తున్నా. అందుకే నైమిషారణ్యంలో ఋషులందరూ వెళ్ళి వచ్చినటువంటి సూతుణ్ణి అడిగారు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కలియుగంలో అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పే. ఈ కలియుగంలో ఏది చదువుకోవాలి, ఈ కలియుగంలో ఏది రక్షిస్తుంది, అటువంటిది మాకు చెప్పండి అని అడిగారు. వెంటనే భాగవతం చెప్పాడు సూతుడు. 7 రోజులు భాగవతం చదువుకోమంటారు, భాగవత సప్తాహం చేయండి అంటారు. అంటే దాని ఉద్దేశం 7 రోజుల్లో భాగవతం అంతా చదవమని కాదు, బతికున్నంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి. 7 రోజులంటే ఎంత గొప్పవాడైనా పుట్టడానికి, ఎంత గొప్పవాడైనా శరీరం విడిచిపెట్టడానికి 7 రోజులు. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని. ఆయన దేశాలు ఏలినవాడండి అంటే చచ్చిపోవడానికి ఇంకో రోజు లేదు. చాలా గొప్పవాడండి అంటే పుట్టడానికి ఇంకో రోజు లేదు. ఉన్న 7 రోజులే. అందుకని భాగవతం సప్తాహం అంటే బతికున్నంతకాలం భాగవతం చదువుకో. భాగవతం చదువుకోవడం కలియుగంలో సమస్త పాపముల నుండి విముక్తి పొందడానికి సాధనం. అందుకే ఈ కలియుగమందు మానవులు అని అడిగారు ఋషులు. అటువంటి భాగవత గ్రంథాన్ని చదివితే మీ ప్రమేయం లేకుండా మీ మనస్సు భగవంతుడి దగ్గరికి ఎడుతుంది. అది భాగవతం గొప్ప.
మీరు ప్రయత్నపూర్వకంగా పెట్టక్కర్లేదు. మీకు తెలిసి కానీ తెలియక కానీ, నవ్వుతూ కానీ సరదాగా కానీ భాగవతం చదవండి, మీ మనసు ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ కృష్ణ భగవానుడు దశమస్కంధం లీలలు చదువుతూ ఉంటే అందున బాలకృష్ణుడి యొక్క లీలలు, అందుకే దశమస్కంధంతో మొదలు పెడతారు భాగవతం చదవడం. ఆ చిన్ని కృష్ణుడి యొక్క లీలలు చదువుతూ ఉంటే మీరు ఆంతరమైనటువంటి వేదాంతం తెలుసుకుని చదవండి, తెలుసుకోకుండా చదవండి, మనసుని పట్టుకుంటుందండి. ఎన్ని లీలలు చేశాడండి మహానుభావుడు. పుడుతూనే ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురబులాన మంజులవాణి. ఇంట్లో పిల్లలకి పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజాక్షి. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతి. ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఇన్ని వారిల్లు సొచ్చి పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటునరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఒక్కొక్క చోటికి వెళ్ళేవాడు, వెన్నంతా తినేసేవాడు. అత్త కోడలు కలిసి ఎవరికి పెట్టేవారు కాదు. తినేసి కోడలు మూతికి వెన్న రాసి పారిపోయేవాడు. అత్తగారు పొద్దున్న లేచి ఖాళీ కుండలు చూసి కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. రాత్రి నువ్వే తినేసావు వెన్నని చెప్పి అత్త కోడల్ని కొట్టేది. దచుకోవడం గొప్ప కాదు, పెట్టుకోవడం గొప్ప. త్యాగే నైకే అమృతత్వమానసోహు నేర్పాడు. ఎన్నిళ్ళలో మీకు లోపలర్థం తెలియనివ్వకపోనివ్వండి, ఆ బాలకృష్ణుడి చేష్టితములు చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. అంతవరకు ఎందుకంటే ఆయనకి స్నానం చేయడం జరిగితే చాలు, ఎంత మురిపగా ఉంటుందో. నిజంగా ఆ చంటి పిల్లాన్ని తీసుకురావడం, పడుకోబెట్టడం, ఆయనకి నీళ్లు పొయ్యడం, ఆయన వీపు రుద్దడం, ఆయన ఒళ్ళు తుడవడం, ఆయన్ని జోలపాడడం, ఆయన పడుకోబెట్టడం. పసిపిల్లాడిగా కృష్ణ భగవానుడు చేసినటువంటి వృత్తాంతాల మీద మహానుభావులందరూ కూడా ధ్యానం చేస్తూ ఉండిపోయారు. మామూలుగా కాదు. వ్యాస భగవానుడి కన్నా పోతన గారి కన్నా మధుసూదన సరస్వతి కన్నా లీలాశుకుడు ఎంతమందో ఆ బాలకృష్ణుడి యొక్క లీలలు తలుచుకొని సమాధిలోకి వెళ్ళిపోయారు. ఒకడికన్నా ఒకడు ఎన్ని అనుభవించారో, ఎన్ని దర్శనాలు పొందారో. ఈ మాట అన్నాను కాబట్టి ఒక విషయం చెప్తాను. లీలాశుకుడు ఎంత గొప్పగా అనుభవించాడంటే, బాలకృష్ణుడు ఎవరికి దొరికేవాడు కాదు, దొంగతనం చేసి పారిపోయేవాడు. భాగవతంలో లేదు కానీ ఒక చోట చెప్తారు, ఒక తల్లి ఏం చేసిందంటే ఎలా అయినా పట్టుకుందామని కుండ ఉట్టికి గంటలు కట్టేది. ఇప్పుడు వచ్చి కుండ ముట్టుకుంటే గంటలు మోగుతాయిగా, పట్టుకోవచ్చు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు అని. పీటలు వేసాడు, అవి వేసాడు, ఇవి వేసాడు, పైకి ఎక్కాడు, చూశాడు ఎలా, పోనీ కుండకి అన్నం పెడదామంటే గంట మోగుతుంది. ఆలోచించాడు, నేను పరాత్పరుణ్ణి, పరిపూర్ణావతారం, నా మాట ఏది కాదంటుంది, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. మోగడం మానేసి దానికి కుండకి అన్నం పెట్టాడు. చక్కగా మిగిలిన వాళ్ళందరికీ ముందు పెట్టి కానీ తాను తినడు, ఎప్పుడు అందరికీ పెట్టాడు. ఆఖరణ చారలతో ఇలా పట్టుకుని తను ఇలా తినబోయాడు. గణగణ మోగి. హుషిమీ తిహుర్తనమా, మోగద్దన్నాని ఎందుకు మోగారన్నాయి అంటే, గంటలు అన్నాయి వాళ్ళకి పెట్టావు, మేము మోగలేదు, ఇప్పుడు నువ్వు తింటున్నావు, భగవంతుడికి నైవేద్యం పెడితే మోగడం మాకు అలవాటు, గంట కొడతారు, అందుకని మోగాం. ఎంతమంది మహాత్ములు ఎంత అనుభవించారు. లీలాశుకుడు ఒక చోట అంటాడు, ఒక గోపిక చాలా తెలివైంది, గడుసు గోపిక, ఎలా అయినా పట్టుకుందాం కృష్ణుడు అనుకుని కుండ దాచలేదు, వెన్న కుండ తెచ్చి తలుపులు బార్లా తెరిచి అక్కడ పెట్టేది. ఎలాగో ఎత్తుకుపోతాడు ఎక్కడ పెట్టినా. ఇప్పుడు వస్తే ముందు పిల్లలందరికీ పెడతాడు, పెట్టేటప్పుడు చెయ్యి అంతా వెన్న అవుతుంది, అడుక్కెళ్ళే కొద్దీ తీయాలి కదా, మరి మోచేయి వరకు అంటుకుంటుంది. ఆఖరణ తను తిందాం అనుకుంటాడు, పట్టుకుంటాడు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు. అమ్మకి అప్పచెప్తాను పట్టుకెళ్ళి అని. ఈవిడ తలుపు చాట్ట నుంచి కుండ అక్కడ ఎట్టింది. రాణి వచ్చాడు, అటు ఇటు చూశాడు, ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు. ఫాల్ ఇన్ లైన్, అందరూ వరుసలో నించోండి అన్నాడు. మెల్లిగా ఒక్కొక్కడికి తీసి పెట్టాడు, ఒక్కొక్కడు తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ దొంగతనంగా లైన్లోకి రావడం అలా ఉండవు అక్కడ, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోయారు, చూశాడు. మళ్ళీ చెయ్యిలా పెట్టి ఆఖరణ తీసి తను ఇలా తినబోతున్నాడు. టక్కనొచ్చి పట్టుకుంది. దొరికాడు రా అనుకుంది. ఇప్పుడు దొరికిపోయిన తర్వాత పిల్లలు భయపడాలి కదా,
వెంటనే ఇలా వదిలిపించేసుకుని అదేంటి వదిలేయండమ్మా ఏదో తప్పు అయిపోయింది అనాలి. ఏం అనలేదు, ఇలా చూశాడు. అదేంటి ఇంత దొరలా ఇలా చూస్తున్నాడని ఆవిడ అసలు ఏమంటాడో చూద్దామని కస్తంబాల అంది. అబ్బాయి ఎవరు నువ్వు అంది. ఆయన అన్నాడు బలానుజ, బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఈయన పేరు చెప్పడం మానేసి ఆయన పేరు ఎందుకు, ఇంట్లో ఉన్నవాడి పేరు బలానుజ అని. ఆవిడంది ఓహో కిమిహతే మన్మందిరాశంకయా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఇలా చూసి ఓ మా ఇల్లు అనుకున్నాను, మీ ఇల్లా. కిమిహతే మన్మందిరాశంకయా యుక్తం తమన్నవనీహిత పత్ర వివరే హస్తం కిమర్థం యసేహే మాతకంచన వత్సకం మృగయితం మాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. అయ్య బాబోయ్, గుండెలు తీసిన బంటు మా ఇల్లు అనుకున్నావా, అందుకొచ్చావా, మీ ఇల్లని కాదని తెలియలేదా అని ఆవిడంది. సరే కుండలో చెయ్యెందుకు పెట్టావు అంది. ఆయన అన్నాడు ఏమిటమ్మా ఊరికే ప్రశ్నల మీద ప్రశ్నలు, కాసేపు మాట్లాడకుండా ఉంటావా, మా ఇంట్లో దూడ ఒకటి పారిపోయింది, కుండలో ఉందేమో అని చెయ్యి పెట్టి తిప్పి చూస్తున్నాను, నువ్వు అలా అరిస్తే దూడ బయటికి దూకి పారిపోతే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి పట్టుకుంటాను, కాసేపు మాట్లాడుకో అన్నాడు. అయ్య బాబాయ్, దూడ కుండలో దూరిందా, ఇంత తెగింపాన ఆవిడ చెయ్యి వదిలేసి ఇలా అంది, పరిగెత్తుకు పారిపోయి. గోపిక తెల్లబోయేటట్టుగా మాట్లాడినటువంటి ఆ చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక అన్నాడు లీలాశకుడు. ప్రదోషవేళ అయింది అనేటప్పటికీ ఆయన తాండవం మొదలు పెడతాడు. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జల జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరీ రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళా కదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజేని ఆయన తాండవం చేస్తుంటే సమస్త దేవతలు వెళ్ళి వాద్య పరికరములను మోగిస్తూ ఉంటారు. అందుకే దేవతలు ఎవ్వరు ఉండరు. ప్రదోష వేళలో ఒక్క పరమశివుని యొక్క సభకి చేరిపోతారు. పరమశివుని యొక్క సభకి చేరిపోయినప్పుడు అందరూ కూడా ఏదో ఒక వాద్యాన్ని మ్రోగించి ఆయన తాండవానికి సహకరిస్తారు. ఏమీ చేయకుండా నిలబడేది ఇద్దరే ఉంటారు, ఒకడు వ్యాఘ్రపాదుడు, ఒకడు పతంజలి. పతంజలి కిందంతా పాము రూపం, పైన మనుష్య రూపం. వ్యాఘ్రపాదుడు కిందంతా పెద్దపులి రూపం, పైన మనుష్యుని యొక్క తలకై. అంటే పరమశివుని యొక్క సన్నిధానంలో క్రౌర్యానికి మారుపేరైనటువంటి పెద్ద పులి పాము కూడా పరమ ప్రశాంతతతో అలా చూస్తుంటాయి తప్ప తమ యొక్క వ్యగ్రతని వ్యక్తం చెయ్యవు. అన్ని ప్రాణులు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ అంత శాంతిని పొందేస్తాయి అనడానికి వ్యాఘ్రపాదుడు పతంజలి ఒక ఉదాహరణ. కాదు అసలు చిదంబరంలో వ్యాఘ్రపాదుడి కోసమే ఆనంద తాండవం చేస్తుంటట. ఆయన ఒక్కొక్క చోట చేసే తాండవానికి ఒక్కొక్క పేరు. చిదంబరంలో చేసే తాండవానికి ఆనంద తాండవం అని పేరు. అటువంటి మహానుభావుడు అటువంటి దక్షిణామూర్తి రూపంగా మౌనంగా ఉంటాడు. చిదంబరంలో ఎంత ప్రఖ్యాతితో ఉన్న శివలింగాన్ని చూశానో మళ్ళీ ఇక్కడ భిక్షీశ్వర స్వరూపంలో భిక్షీశ్వరుడిగా ఉన్న దేవాలయంలో దక్షిణామూర్తి శివలింగాన్ని ఇవాళ దర్శనం చేసి అంత పరవశాన్ని పొందాను నేను. కాబట్టి చిదంబర క్షేత్రం అంత వైభవమైనటువంటి క్షేత్రం. అక్కడ వ్యాఘ్రపాదుడు, అక్కడే మాణిక్యవాచకర్లని పరమశివుడు అనుగ్రహించాడు. మాణిక్యవాచకర్లు పెద్దవారైపోయి చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ప్రతిరోజు నటరాజస్వామి వారి దగ్గరికి వచ్చి పత్తికాలు పాడుతుండేవారు, స్తోత్రాలు చేస్తుండేవారు. ఒకరోజు మాణిక్యవాచకర్లు ఇంటికి వెళ్ళిపోయిన తరువాత పరమశివుడు ఆయన వెంట వెళ్ళాడు. ఏమోయ్, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఏవో చాలా స్తోత్రాలు చేశావు, పాటలు పాడావని విన్నాను, ఏది జ్ఞాపకం ఉంటే అన్నీ పాడు వింటానన్నాడు. అయ్యో, భగవంతుడి గురించి పాడడం అంటే, భగవంతుడి గురించి స్తోత్రాలు పలకడం అంటే అలసట అని తెల్లవారిపోతోంది ఆయన పాడుతూనే ఉన్నాడు. పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి మాణిక్యవాచకర్లు చెప్పినటువంటి వాటన్నింటినీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాసి తెలతెలవారిపోతూ ఉండగా లోపలికి వెళ్ళి చిదంబరంలో నటరాజస్వామి వారి సన్నిధానంలో గడప మీద తిరువాచకము అని పేరు పెట్టి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయి నటరాజస్వామి వారి యొక్క అధికార ముద్ర వేశాడు దాని మీద. అర్చకులు సుప్రభాతం పాడడానికి వచ్చి గడప మీద చూశారు, తిరువాచకం పుస్తకం కనబడింది. తిరువాచకం పుస్తకం ఇంట్లో ఉంటే చాలు. ఈ మధ్య దాన్ని ఆంధ్రీకరించారు కూడా. ఆ పుస్తకంలో ఉపోద్ఘాతం రాశాడు. ఇంతటి మహానుభావుడు, ఈయన మాటలు మాణిక్యాలు, మళ్ళీ ఈయన మాటలు వ్రాసి ఉండకపోతే భవిష్యత్తరాలకు అందవు.
అందుకే చిదంబర క్షేత్రానికి అధినాథుడని ఆకాశలింగ స్వరూపుడైనటువంటి నేనే రాత్రంతా మాణిక్యవాచకర్ల చేత పాడించి ఆయన పాటలు పాడితే ఆ పాటలతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని రాసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దీనికి తిరువాచకం అని పేరు పెట్టానన్నాడు. గబగబా వెళ్ళి మాణిక్యవాచకర్లను తీసుకొచ్చారు. అయ్యా, రాత్రి మీరు పాట పాడారట, శివుడు విన్నట్ట, పుస్తకం రాశాట, రెండని. ఏమిటి దీని భావం అన్నారు. చెబుతాను రెండని తిన్నగా వెళ్ళి నటరాజస్వామి దగ్గరికి తీసుకెళ్ళి నిలబడి ఇదే దీని భావం అని నటరాజుని చూపించాడు. ఆయన్ని ఇలా చూపిస్తున్నాడు. మాణిక్యవాచకర్లలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి నటరాజస్వామి ఎందుకు కలిసిపోయింది. భక్త నందనార్ ఆ నటరాజస్వామిని దర్శనం చెయ్యాలని ఎంతో ప్రయాసపడి వచ్చి అక్కడ నిలబడితే ఆఖరికి ఆయన్ని అగ్నిలోకి తోసేస్తే అది పద్మాల మాలయ్యి ఆయన మెడలో పడితే బయటికి వచ్చి నటరాజస్వామిని ఆనందాశ్రువులతో స్తోత్రం చేస్తే నందనార్లో ఉన్న తేజస్సు జ్యోతి రూపంలో చిదంబరంలో నటరాజస్వామిలో కలిసిపోయింది. ఎంతమంది భక్తుల్ని అనుగ్రహించినటువంటి క్షేత్రము చిదంబర క్షేత్రం. నరస్వరూపంలో వినాయకుడు ఉండేటటువంటి ఏకైక క్షేత్రం చిదంబరం. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి చిదంబర క్షేత్రంలో ఈ సమస్త భూతములు దేని నుంచి వచ్చాయో ఆ మూల కందమును అక్కడ చూడాలి. అది భౌతికంగా వస్తు రూపంలో చూడడం కుదరదు. మానసికంగా భావనా రూపంగా ఎవరు చూస్తారో వాడు తరించిపోయినట్టే. అందుకే ఆకాశాద్వాయు వాయోరగ్ని అని ఈ సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట ఆకాశం, ఆకాశంలోంచి అగ్ని, అగ్నిలోంచి నీరు, నీటిలోంచి పృథివీ, ఇలా వరుసగా ఒక్కొక్క భూతం ఏర్పడి ఈ సమస్త బ్రహ్మాండములుగా విస్తరించింది. దీనికి అంతటికీ ఆధారభూతము ఆకాశము. ఆకాశము చెక్కు చెదరదు. అందుకే ఆకాశమునందు మార్పు ఉండదు. మార్పు లేనిదేదో అదే పరమేశ్వరుడు. జగత్తంతా కూడా మారిపోతుంది. షడ్వికారములతో ఉంటే జగత్, షడ్వికారములు లేకుండా ఏ మార్పు లేకపోతే ఈశ్వరుడు. జగత్ అని దేని పిలుస్తారంటే జాయతే గచ్చతే, ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది. అందుకే 6 వికారములతో ఉంటుంది. అంతకుముందు లేదు. పుట్టినది, పుట్టినది, ఉన్నది, అసలు బతికి ఉండాలి కదా. ఉన్నది, పెరిగినది, పెరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది, తరిగినది నశించినది. ఓ కొబ్బరి చెట్టు అంతకుముందు లేదు, పుట్టింది, ఆ పిలక పైకి వచ్చింది, ఉంది, ఏ పశువులు తినేయలేదు, ఎవరు తొక్కేయలేదు. పుట్టినది, ఉన్నది, పెరిగినది, పెరిగినది కొన్నాళ్ళ తర్వాత కన్నాలు పరిపోయి వంగిపోతుంది. మార్పు చెందినది, తరిగినది, క్షీణించిపోతుంది, విరిగి కింద పడిపోతుంది, నశించినది. 6 మార్పులతో శ్లోకం అంతా వెళ్ళిపోతుంది. ఏ మార్పు లేకుండా ఉండేది ఏదంటే ఆకాశం ఒక్కటే. ఆకాశానికి మార్పు ఉండదు, అది ఆధారభూతమై అలాగే ఉండిపోతుంది. అందుకే ఖ అంటే సంస్కృతం ఆకాశం. ఇక్కడ పరమాత్మ అలాగే ఉంటాడు. సు ఆకాశం బాగుందంటాడు ఒక్కొక్క రోజున. అబ్బా ఏమండి ఎంత తపించిపోయామండి, రోహిణీ కార్తీ ఎండలు 50 డిగ్రీలు కూడా వచ్చేసింది కదండి మంథనిలో. అబ్బా ఇవాళ వానబడి కాస్త ఆకాశం నల్లగా మేఘావృతం అయితే ఎంత హాయిగా ఉందంటారు అంటాడు. ఆకాశంలో మార్పు లేదు. ఆకాశంలోకి నల్ల మబ్బులు వచ్చాయి, ఆకాశం అలాగే ఉంది. ఎండ కాసినప్పుడు అలాగే ఉంది, మబ్బులు వచ్చినప్పుడు అలాగే ఉంది. మబ్బులు వచ్చి నీకు బాగుంటే సు, అప్పుడు ఖా నీకు సు బాగుంది, సుఖ. నీకు అది నచ్చలేదు, దు దుఃఖ. ఖా అలాగే ఉంది. నీకు నచ్చితే సుఖ, నీకు నచ్చకపోతే దుఃఖ. భావనలు, మనసు, ద్వంద్వములు నీవి, ఏవీ లేనివాడు వాడు. వృషద్విచిత్రతల్పయో భుజగముక్తిక స్రజో గష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షయో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు. ఆయనలో ఏ మార్పు ఉండదు. ఏ మార్పు ఉండనది ఖ. ఆ ఖ ఆకాశం. అందుకని ఆ ఆకాశ స్వరూపుడై అంతటా ఉండేవాడు. ఏ వికారములు ఉండవు కాబట్టే నిత్యయవ్వనుడు. నిత్యయవ్వనుడు అని ఎలా అంటాం? నేనున్నాను అనుకోండి, నేను నిత్యయవ్వనుడిని ఏం గాను. ఒకప్పుడు నేను 26 ఏళ్ల వయసులో ఉన్నాను, ఇప్పుడు ఈ శరీరానికి 26 ఏళ్ళు కాదు 54 ఏళ్ళు. అంటే దీనికి వృద్ధాప్యం వచ్చేసింది అనొచ్చేమో. కాబట్టి ఇది ఎప్పుడూ యవ్వనంలో ఉండదు. శివుడు ఎప్పుడూ నిత్య యవ్వనంలో ఉంటాడు, యువకుడు ఆయన. అందుకే ఆయన గురించి చెప్తూ చిత్రంబట తరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అమ్మవారు నిత్యయవ్వన మదశాలిని, ఆవిడ నిత్యయవ్వనంలో ఉంటుంది, ఆయన ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అంటే మనం ముసలాళ్ళం ఎందుకైపోతున్నామంటే కాలమునకు లొంగిపోతున్నాం. ఆయన కాలమునకు లొంగడు, కాలం ఆయనకు లొంగుతుంది. అందుకని కాలాతీతుడు, కాలకాలుడు ఆయన.
అందుకని పరమశివుడు శాశ్వతుడు, నిత్యుడు. ఇది చెప్పడం ఆకాశ స్వరూపం. అటువంటి ఆకాశంగా ఆయనని చిదంబరంలో ఎవడైనా చూడగలిగితే, అంటే మనసులో అటువంటి భావము రూఢము చేసుకుని దర్శనము చెయ్యగలిగితే, అలా చేసిన వాడు ఇక పుట్టవలసిన అవసరము లేదు. అంతకుముందు పాపాలుంటండి, ఇందాక చెప్పే కదా, దూదికొండలో నిప్పు నిరుసు. కాబట్టి దర్శనాదభ్రసదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకుంటావా అలాగా, ఇక పుట్టవలసిన అవసరం లేదు, వెళ్ళు అన్నాడు. అయ్యి బాబోయ్, మీరు చెప్పారు కానండి, ఇవన్నీ ఏమిటి, విష్ణువు ఏమిటి, శివుడు ఏమిటి, మరమణుడు ఏమిటి, ఉమారమణుడు ఏమిటి, దక్షిణామూర్తి ఏమిటి, శివకాసుందరం ఏమిటి, ఈ అల్లరంతా ఏమిటి, ఆకాశం ఏమిటి, కాయ ఏమిటి, అన్నిటికీ అతీతం ఏమిటి, మూడు మూర్తులు ఏమిటి, నటరాజు ఏమిటి, బ్రహ్మ ఏమిటి, విష్ణువు ఏమిటి, లయకర్త ఏమిటి, మళ్ళీ లయంలో మూడు ఏమిటి, ఏమిటి అల్లరంతా, అయ్యి బాబోయ్ మాకు జ్ఞాపకం ఉండదండి, మేము చూడలేము, ఇంకో మాట ఏమైనా చెప్పండి, ఇంకొంచెం తేలిగ్గా చెప్పండి అంటే, దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే, కమలాలయంలో పుడితే నీకు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉంది. అదే చివరి పుట్టుక. చివరి పుట్టుక అని గుర్తు ఏమిటంటే కమలాలయంలో పుడతావు. కమలాలయం అంటే తిరువారూరు, ద్రవిడ భాషలో అయితే తిరువారూరు అని పిలుస్తారు. కమలాలయ అన్న మాటకు అర్థం ఏమిటంటే, క అంటే బ్రహ్మశక్తి, మ అంటే విష్ణుశక్తి. ఈ రెండూ ఏ శక్తిని కొలుస్తున్నాయో ఆ శక్తి కమలాలయ, పార్వతీదేవి. కామాక్షి పరదేవతా స్వరూపం. ఆ అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. ఇద్దరూ కూడా వింజామరలు వీస్తూ ఉంటారు. కలియుగం కదూ, ఎక్కడ చూసినా కుడి చేతి వైపు లక్ష్మిని, ఎడం చేతి వైపు సరస్వతిని చూపిస్తూ ఉంటారు. పరమ తప్పు. కుడి చేతి వైపు సరస్వతి ఉండాలి, ఎడం చేతి వైపు లక్ష్మి ఉండాలి. శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరి చేస్తూ కమలాలయా స్వరూపాన్ని వర్ణించారు. అందుకే ఎప్పుడైనా అమ్మవారి పూజ చేస్తే కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అంటుంటారు. ఆమె సరస్వత్యా లక్ష్మ్యా యది విధిరి సపత్నో విహరతే అని శంకరాచార్యుల వారు ఏదో ఆయన ఎటువంటి వైభవాన్ని పొందుతాడంటేట, ఆ లక్ష్మీ సరస్వతుల చేత వింజామరలు వీయబడుతున్నటువంటి పరదేవతా స్వరూపానికి నమస్కరించినటువంటి వాడు, ఆ తల్లిని భక్తితో సేవించిన వాడు ఎటువంటి స్థితిని పొందుతుంటాడంటే, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. ఆయన ఆ భక్తుణ్ణి చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అసూయ పడతాట. ఇదేమిటి, నా భార్య కదా సరస్వతీదేవి, నాకు ఉండవలసినటువంటి సరస్వతీ విలాసం కన్నా కూడా ఎక్కువ విలాసం ఈయన ఎందుందే, ఇంత గొప్ప అనుగ్రహం సరస్వతీదేవిది ఈమెకి ఎలా వచ్చింది అనుకుంటాట. అంత గొప్ప సరస్వతీ కటాక్షం పొందుతాడు. రెండవది శ్రీ మహావిష్ణువు అనుకుంటారట, లక్ష్మీ నా భార్య కదా, నేను పొందవలసిన ఐశ్వర్యం కన్నా వీడికి ఎక్కువ ఐశ్వర్యం ఉందేమిటి, విష్ణువు తెల్లబోయేటంత ఐశ్వర్యాన్ని పొందుతాట. అంటే దాని అర్థం ఏమిటి, నిజంగా ఏదో అంత ఐశ్వర్యం అంత విజ్ఞానం అని కాదు. దాని అర్థం ఏమిటంటే, ముందు సరస్వతిని చెప్పారు శంకరాచార్యుల వారు, అందుకు కమలాలయ. సరస్వతి కుడి చేతి వైపు ఉంటుంది. సరస్వతి లేని లక్ష్మి భయహేతు, పతనహేతు. సరస్వతీ కటాక్షం లేదనుకోండి, వాడికి 10 అంకులు కూడరా అన్నారనుకోండి భయం, చెక్కు రాసి సంతకం పెట్టమంటే భయం, తన ఆస్తి ఎంతుందో తెలియదు, వేలిముద్ర వెయ్యాలంటే భయం, ఇంత డబ్బుంది ఎవడేం చేస్తాడో భయం. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, అప్పుడు తనకి ఎంత ఉందో, తను దేని మీద సంతకం పెట్టాడో తనకి తెలుసు, లేకపోతే భయం. సరస్వతీ కటాక్షం లేకపోతే దేనికి దానం చెయ్యాలో తెలియదు, దేనికి దానం చేయకుండా ఉండాలో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలియదు. ఇది తెలిసి ఉండాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం తానే ఉంటుంది, ఇక వేరే ఉండక్కర్లేదు. అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి వాడికి కొత్తగా ఆయన గౌరవింపబడడానికి ఆయనకి ఏదో తక్కువ అవుతుందన్న మాట లోకంలో ఉండనే ఉండదు. నాకేవో 4 ముక్కలు వచ్చని కదా మీ అందరూ కింద కూర్చుని నన్ను ఒక్కడిని ఇంత పరుపేసి మెడలో దండేసి కూర్చోబెట్టారు. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇక్కడ మీ ఎవరికైనా 2 ఫ్యాన్లు ఉన్నాయా? నాకు ఒక్కడికే ఉన్నాయి. అంటే సరస్వతీ కటాక్షం కించిత్తున్న నాకే ఇంత లక్ష్మీ కటాక్షం ఉంటే, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఎందుకు ఉండదు? సరస్వతి ఉండి లక్ష్మి ఉంటే భద్రత, సరస్వతి లేని లక్ష్మి భయహేతు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం ఉన్నాయి. పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు, అంత భయంకరంగా ఉంటాడు ఆయన. ఏమైనా ఉపయోగం ఉందా? ఉండదు. కానీ కమలాలయ, ఆ అమ్మవారిని కానీ సేవిస్తేట ఎటువంటి అదృష్టాన్ని పొందుతాడంటే, ఆయన
రతీదేవి కన్నా కూడా, రతీదేవి భర్త అయిన మన్మధుని యొక్క అందం కన్నా కూడా గొప్ప అందగాడవుతాట. లోకంలో అందం అంటే మన్మధుడినే చెప్తారు. మన్మధుడు అంతటి అందగాడు లేడని. అందుకని రతీదేవి చాలా సంతోషపడిపోతుందట మా ఆయన కన్నా ఏమిటంటుంది ఎవరినన్నా చూస్తే. మళ్ళీ ఆ మన్మధుడి అందాన్ని తొలగదోయగలిగినటువంటి వాడు విష్ణువు, విష్ణువు అందాన్ని తొలగదోయగలిగిన వాడు శివుడు. కాబట్టి నేనేదో ఆధారం లేకుండా ఈ మాట అంటున్నానని మీరు అనుకోకండి. కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే అంటున్నామా వెంకటేశ్వరుణ్ణి. కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే. కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడి కన్నా అందమైనటువంటి తండ్రి ఆయన కొడుకు ఈయన. కానీ కొడుకు బాగుంటాడా నాన్నగారు బాగుంటారంటే మళ్ళీ నాన్నగారే బాగుంటారంటే. ఆయనే అంత అందగాడు విష్ణువు. మన్మధుడి కన్నా అందగాడు విష్ణువు, విష్ణువు కన్నా అందగాడు శివుడు అని ఎక్కడుందండి అంటారేమో. వన్నే ఎనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చెన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. నేత్రార్పణేశ్వరుడని పరమశివుడి యొక్క అందాన్ని చూసి మోహించి 1000 పువ్వులతో పూజ చేస్తే శివుడు మోహం కల్పించడానికి ఓ పువ్వు తగ్గించాడు. తగ్గిస్తే విష్ణువు ఒక పువ్వు తగ్గిందని శంకరా నేను పూజలోంచి లేచిపోతాననుకున్నావా, నా కన్నులు పద్మాల్లా ఉంటాయంటారు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజేని కదూ, నా కళ్ళు పుండరీకాల్లా ఉంటాయి పద్మాల్లా ఉంటాయని ఓ కన్ను పెకలించి పూజ చేశాడు. నేత్రార్పణేశ్వరుడిని ద్రవిడ దేశంలో క్షేత్రం. ఓ కన్నుతో పూజ చేస్తే శంకరుడు ప్రత్యక్షమై వెంటనే శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో సగభాగం ఇచ్చారు. అప్పుడు హరిహర స్వరూపం వచ్చింది. అంటే విష్ణువు కన్నా అందగాడు శివుడా కాదా? కాబట్టి లోకంలో మన్మధుడి కన్నా అందగాడు విష్ణువు, విష్ణువు కన్నా అందగాడు శివుడు. కానీ రతీదేవి మన్మధుడిని చూసి మా ఆయన ఎంత అందగాడో అంటుందిట. అలాంటి రతీదేవి కమలాలయని సేవించినటువంటి భక్తుడి యొక్క అందాన్ని చూసి ఏమిటో మా ఆయన కన్నా ఈయన చాలా బాగున్నారే అనుకుంటుందిట. మహాపతివ్రత అలా అనుకుంటుందా ఎక్కడైనా? మా ఆయన కన్నా ఆయన చాలా బాగున్నారు అనుకుంటుంది. అలా అనుకుంటే మరి శీలం పతనం అలా. రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష. రతీదేవి యొక్క పాతివ్రత్యం శిథిలమైంది అలా అనుకోవడం వల్ల. అలా అనుకునేంత అందగాడు అవుతాట. ఎప్పుడు? కమలాలయ. తిరువారూరులో అమ్మవారిని పూజ చేస్తే అందుకని ఆవిడ కమలాలయ. కాబట్టి రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. ఆయన ఎటువంటి ఐశ్వర్యాన్ని ఆయుర్దాయాన్ని ఆవిడ ఇస్తుంది అంటే చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. ఇన్ని ఉన్నా 30 ఏళ్లకో 40 ఏళ్లకో శరీరం విడిచిపెట్టాడు అనుకోండి, అకాల మృత్యు వచ్చిందంటారు, అపమృత్యు దోషం వచ్చిందంటారు. కాదు, చిరంజీవ ఆయుర్దాయం ఎంత ఉండాలో కలియుగంలో అయితే 100 ఏళ్ళు బతికుంటాడు. బతికుండి సుఖాలు భోగాలు అనుభవించడమా? కాదు. క్షపిత పశుపాశవ్యతికర. తన పశుత్వాన్ని పోగొట్టుకుంటాడు. భక్తితో కర్మాచరణ చేసి 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 జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పశుపతి యందు కలిసి. అందుకని కమలాలయ. అక్కడ ఉన్నటువంటి శివుడి పేరు త్యాగరాజస్వామి. అలా ఎక్కడా ఉండదు లోకంలో. ఒక్క తిరువారూరులో ఉన్నటువంటి స్వామికి త్యాగరాజు అని పేరు. త్యాగరాజు అంటే ఆ శివలింగానికి ఉన్నటువంటి పేరే. సంగీతత్రయంలో ఒకరైనటువంటి త్యాగరాజస్వామి వారికి వారి తల్లిదండ్రులు పేరు పెట్టుకున్నారు. త్యాగరాజు అన్న మాటకు అర్థం ఏమిటంటే భిక్షీశ్వరుడు అని అర్థం. భిక్షాటనమూర్తిని పరమశివ యొక్క లీలాస్వరూపాల్లో ఒకటి. ఎవరు భిక్షాటనమూర్తిగా నిలబడతాడో వాడే త్యాగరాజు. మళ్ళీ త్యాగరాజు ఎక్కడున్నాడు? మంధనిలో ఉన్నాడు. ఎందుకని? భిక్షేశ్వరుడు ఉన్నాడు. త్యాగ అన్న మాటకు అర్థం ఏమిటి? అన్నీ అందరికీ ఇవ్వగలగడం. అన్నీ అందరికీ ఇవ్వడానికి ఉన్నవాడైతే కదా ఇస్తాడు, లేనివాడు ఎక్కడిస్తాడు? తనకున్నవన్నీ అందరికీ ఇచ్చి తనకేమీ అక్కర్లేదు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉన్నానన్నవాడెవడో వాడు త్యాగం ఉన్నవాడు. అందుకే నకర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వమానసో పరేణ నాకం ఈతం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా అని మనం తెల్లవారి లేస్తే కైవల్యోపనిషత్తులో మంత్రం చెప్పట్లా. కాబట్టి త్యాగే నైకే అమృతత్వమానసో, త్యాగము చేతనే అమృతత్వాన్ని పొందుతారు. పరమశివుడు అంతటా ఆయన నిండి నిబిడీకృతమై సమస్తము ఆయన సంపద. ఆయనదైనవన్నీ కూడా తనని ఆశ్రయించినటువంటి భక్తులకు ఇచ్చేస్తాడు.
ఆయన ఇవ్వనిదన్నది ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయన కరుణ అటువంటిది. శివా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు, ఆయన ఇవ్వనిదన్నది ఉండదు. పిలిచి నేనేమీ చేయలేదన్నా సరే చాలురా, ఏం చేయలేదని ఒప్పుకున్నావుగా ఇచ్చేస్తున్నానంటాడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం వడువైన మేరు వడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేనేమి చేయలేదు స్వామి, ఏం చెయ్యలేదని చెప్పుకుంటున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించన్నాడు. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదా కర్మఠం విద్యాసస్య ఫలోదయాయ అని ఆయన గురించి చెప్తూ కారుణ్యామృతవర్షిణం అంటారు. ఆయన కన్నులలోంచి కారుణ్యము వర్షిస్తూ ఉంటుంది. ఒరే నన్ను ఎవడు పిలుస్తాడా రక్షించాలని చూస్తూ ఉంటాడు. శివుని శిరమున కాశిని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి బల్లె చెట్టు. అంతటి సులభుడు, పిలిస్తే చాలు పలుకుతాడు. అంతటి దయ కలిగినటువంటి వాడు, అంతటి భక్తవశంకరుడు కనుక ఆయన త్యాగరాజు అయ్యాడు. నువ్వు నేను చెప్పినట్టుగా సమర్థవంతంగా ఇలా చేస్తే నేను ఇస్తాను తప్ప ఇలా చెయ్యలేదు కాబట్టి నేను ఇవ్వననేవాడు కాడు. గుండెలలో ఉన్న భక్తి ఒక్కటే చూస్తాడు. అందుకే శంకరులు వటుర్వాగేహి వాయతిరపి జటీ వా తదితరో నరో వాయ కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. ఎవరు హృదయ పద్మాన్ని శంకరుడి పాదముల దగ్గర పెడతారో వాళ్ళకి ఆయన వశవర్తి, వాళ్ళ వెంట పరిగెడుతూ ఉంటాడు. ఆయన బోయి తిన్నడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. కానీ శివలింగాన్ని చూశాడు, అయ్యో ఎప్పుడు తిన్నాడో అనుకున్నాడు. నిర్మాల్యం ఎప్పుడు తీశారో, స్నానం చేస్తే కానీ తినడే అనుకున్నాడు. ఆయనకి అంతే తెలుసు పాపం, అమాయకత్వం. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్తివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఆ తిన్నడు కాల్చిన అడవి పంది శరీరంలో బాగా ఉడికి రుచిగా ఉందనుకున్న మాంసఖండాన్ని నోటితో నవిలి చూసి తెచ్చి అక్కడ పెడితే తినేశాడు. నోట పుక్కిటి తెచ్చిన నీళ్లు ఉమిస్తే అభిషేకంగా స్వీకరించాడు. కాలి చెప్పుతో శివలింగాన్ని తుడిస్తే నిర్మాల్యాన్ని తుడిచినటువంటి కూర్చగా అంగీకరించాడు. శంకర, భక్తి ఉన్న చోట ఎంత వశపడిపోతావయ్యా అన్నారంటే, తిన్నడు చేశాడని మనం చెయ్యొచ్చా? మన స్థాయికి తగినట్టు భక్తితో ఉండాలి తప్ప ఆయన చేశాడని చేస్తే అపచారం అవుతుంది. ఆయనకు అంతే తెలుసు, కానీ ఆయన భక్తికి వశుడైపోయాడు. వశుడైపోయి ఆయనకి ఇవ్వనిదేమిటి? భక్తులకు శంకరుడు ఏవివ్వగలడు అంటే తనకన్నా పై స్థానం ఇవ్వగలడు. తనకన్నా పై స్థానం ఏముంది కనుక అంటే ఆయనకి కోరిక తీరక కాళహస్తిలో తాను కిందుండి కొండ మీద తీసుకెళ్ళి తిన్నడిని కూర్చోబెట్టాడు. అందుకే కొండ మీద తిన్నడు ఉంటాడు, కొండ కింద శివుడు ఉంటాడు. ఒరే నేను కింద ఉంటాను, నువ్వు పైన ఉండరా అన్నాడు. భక్తులంటే ఆయనకి అంత ప్రీతి, అంత ప్రీతితో వ్యవహరించి భక్తులకు అన్నీ ఇవ్వగలడు. ఇచ్చి తాను భిక్షాటనమూర్తి కాగలడు. భిక్షాటనమూర్తి భిక్షేశ్వరుడు అంటే అర్థం భిక్ష కోసం వస్తాడు అని. ఒరే నీకు అన్నీ ఇచ్చాను, అన్నీ ఇచ్చానని అనుభవిస్తూ ఉండిపోవడం కాదు. నీ బుర్రలో నాకు చోటు తరించిపోతావు, మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. నీ బుద్ధిని నా చేతి కపా